నెక్స్ట్ మళ్ళీ పూర్వ జ్ఞాపకాలను వాళ్ళందరూ నెవరు వేసుకుంటున్నారంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే లోపల ఈ స్కూల్ యొక్క ప్రారంభం ఎలా జరిగింది, ఈ విధంగా ఎట్లా స్కూల్ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది కూడా మనం దీని గురించి వివరించడం జరుగుతుంది. కాబట్టి పూర్వ విద్యార్థులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నా హృదయం గర్వంతో, ఆనందంతో, కృతజ్ఞతతో నిండిపోయింది. మన అందరి జీవితాలకు పునాది వేసినటువంటి ఈ మహనీయ విద్యాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెంసూరు తన 75 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకొని ఉద్యోగోత్సవాలను జరుపుకోవడం నిజంగా చారిత్రాత్మక ఘట్టం. 75 సంవత్సరాలు అనేది ఇది కేవలం ఒక కాల పరిమాణం కాదు, ఇది వేలాది విద్యార్థుల జీవితాలలో వెలిగించిన జ్ఞాన దీపాల కాంతి. ఇది అనేక గురువుల త్యాగం, నిబద్ధత, సేవాభావం యొక్క ప్రతిఫలం. సిఎస్ఆర్ శర్మ గారు, పి నాగేశ్వరరావు గారు, ఎస్కే యాకూబ్ ఖాన్ గారు, టి కృష్ణమూర్తి గారు, సాతులూరు ప్రభాకరం గారు, పమ్మి వీరభద్రరావు గారు, బైరోజు మల్లాచారి గారు, కోటేశ్వరరావు గారు, రామారావు గారు, జనార్దన్ రావు గారు, రామిరెడ్డి గారు, అంజయ్య గారు కోరుతున్నాము. గట్టిగా తప్పకుండా కోరుతున్నాము. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ కమిటీ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. వారిని ఒకసారి స్టేజ్ మీద మధ్యలో రావాల్సిన కోరుతున్నాము. దయచేసి అందరూ కూడా వారి కరతాళ ధనాలతో వారికి స్వాగతం పలకాల్సిన కోరుతున్నాము. సూనాన్న గారు తొలి అడుగులు వేశారు, కానీ మమ్మల్ని పరిగెత్తించారు. ఆయన చాలా ఒక 8 నెలల క్రితం ఈ కార్యక్రమం చేపట్టి ప్రతి స్టూడెంట్స్ ఇంటికి అలాగే గురువుల ఇంటికి తిరుగుకుంటూ ఆయనతో పాటు తన బ్యాచ్ వాళ్ళని ఒక 5-6 మంది వెంట వేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా, ఆశగా, ఎంతో పెద్దగా చేయాలని కూడా వారు తలపెట్టడం జరిగింది. మధ్యలో కొన్ని కార్యక్రమాల వల్ల జనవరి 10 నాడు మేము చేద్దాం అనుకున్న కార్యక్రమం సమయాభావంతోనూ లేకపోతే ఇంతమంది మనం కలవగలుగుతామా, ఇంతమందిని ఆహ్వానించగలుగుతామా లేదనే ఉద్దేశంతోనే దీన్ని పోస్ట్పోన్ చేసి ఫిబ్రవరి 11కి దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. 14కి ఆ ఫిబ్రవరి 14 వేసిన తర్వాత అనుకోకుండా సూర్యనారాయణ గారు వారి యొక్క రెగ్యులర్ కార్యక్రమాల్లో బిజీ అవడంతో నేను ఈ స్టేజ్ దగ్గర తీసుకురావడం జరిగింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇంతమంది దీనికి సహకరించిన వాళ్ళందరినీ కూడా నేను స్టేజ్ మీద పిలవకపోతే ఇది మా కమిటీ తప్పు అవుతుంది. కాబట్టి నేను ఈ కమిటీ ఇంతవరకు కార్యక్రమం ఎలా స్టార్ట్ అయింది, ఇంత దాకా ఎలా తీసుకురాగలిగాను కూడా మీకు చెప్పబోతున్నాను. సూర్యనారాయణ గారు స్టార్ట్ చేసిన తర్వాత మేము ఇది చేయాలంటే ఎన్నో రకాల కమిటీలు వేసుకోవాలి, ఎన్నో రకాలకి ఇండివిజువల్ బాధ్యత అప్పచెప్పాల్సి వస్తుందని అనుకొని ఇన్విటేషన్ కమిటీ, ఫుడ్ కమిటీ, డెకరేషన్ అండ్ లోకల్ అరేంజ్మెంట్స్ కమిటీ, మేనేజ్మెంట్ కమిటీ, కోర్ కమిటీ, అడ్వైజరీ కమిటీ, ఫైనాన్స్ కమిటీ, మీడియా కవరేజ్ కమిటీగా వేసుకోవడం జరిగింది. దాంట్లో ఇన్విటేషన్ కమిటీగా టి సూర్యనారాయణ గారిని అలాగే నాగులంత శ్రీనివాస్ గారు వారిని కూడా స్టేజ్ మీద అభివృద్ధి కోరుతున్నాము. అల్వాల శ్రీనివాసరావు గారు ఇన్విటేషన్ కమిటీ మెంబర్లు వీరందరూ కూడా అల్వాల శ్రీనివాసరావు గారు ఒకసారి స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాము. అల్వాల శ్రీనివాసరావు గారు ఎక్కడున్న స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాము. తర్వాత ఎన్ మల్లయ్య స్వామి ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ ది స్కూల్, నౌ ప్రజెంట్ డిఎస్పీ ఆఫ్ కొత్తగూడెం. మల్లయ్య స్వామి గారు స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాము. తర్వాత ఎంవి ప్రసాద్, ఈ ఎంఎన్వి ప్రసాద్ ఈజ్ మై క్లాస్మేట్ అండ్ ఈజ్ ఆల్సో సైంటిస్ట్ ప్రజెంట్లీ. ఎంవి ప్రసాద్ స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాను. దాంతోపాటు కె లక్ష్మయ్య బాబు ప్రజెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ మా కార్యక్రమానికి చాలా తోడ్పాటు ఇవ్వడం జరిగింది కాబట్టి కె లక్ష్మయ్య బాబు గారు స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాము. ఐసిహెచ్ వెంకటేశ్వరరావు వాడు ప్రస్తుతం టీచరే, వాడిని కూడా స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాము. కె పుష్ప
ఈ స్కూల్లోనే చదివారు, ప్రస్తుతం అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వారు కూడా పుష్పకుమారి గారు, వారిని కూడా స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాము. ముత్తారావు టీచర్, కనిపిశెట్టి రమేష్ కూడా ప్రతిరోజు మా కార్యక్రమాల్లో కూర్చొని చాలా హెల్ప్ చేశాడు. ఈశ్వరాచారి, నువ్వు కూడా ముందర రావాల్సిన కోరుతున్నాము. ఈశ్వరాచారి, అయితే ఇన్ని కమిటీలు వేసుకున్నా అసలు ఫైనాన్స్ కమిటీ లేదే జరగదని ఉద్దేశంతో ఫైనాన్స్ కమిటీలో మధు, దుర్గారావు గారు కలిసి ఇప్పటి వరకు వచ్చిన డొనేషన్స్ని మన ఐసీఎస్తో పాటు కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి రూపాయికి లెక్క చూపిస్తూ దానికి ఇన్కము ఎక్స్పెండిచర్ లెక్క చూపించారు. మీరు మాకు డొనేషన్స్గా ఇచ్చిన వాళ్ళు, అలాగే ప్రతి బ్యాచ్ నుంచి కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ప్రతి రూపాయికి లెక్క ఉన్నది, అట్లా మెయింటైన్ చేశాము. మనం స్కూల్ ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం అయ్యే లోపల మేము ట్రాన్స్పరెన్సీగా ఉండటం కోసం రికార్డుని ఓపెన్గా ఉంచడం జరుగుతుంది, అందరూ చూసుకోగలరు. కానీ మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంతో పాటు స్కూల్కి ఎంతో తోడ్పడాలనే ఉద్దేశం ఉన్నది. కొద్దిసేపటి తర్వాత ఈ స్కూల్లో అవసరమైన కార్యక్రమాలు ఏంటి, మనం ఏం కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని కూడా మేము ఆలోచించుకుంటాము. కానీ ఎక్కువ మంది గురువుగారు వచ్చారు, సమయం ఎక్కువ లేదు కాబట్టి విద్యార్థులందరూ కూడా వారిని గౌరవించుకోవాల్సి వచ్చారు. కాబట్టి కొంతసేపు ఈ ప్రోగ్రాం పోస్ట్పోన్ చేస్తున్నాం. తర్వాత విద్యార్థులు వాళ్ళ గురువుగారిని సన్మానించుకున్న తర్వాత తదుపరి కార్యక్రమం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ బుక్ని మేము ఇక్కడ స్టేజ్ దగ్గర ఉంచుతాం, ఎవరైనా సరే వచ్చి చూసుకోవచ్చు మీకు ఇచ్చిన డొనేషన్స్ అయిన ఎక్స్పెండిచర్ ఈ వివరాలని. క్యాటరింగ్ వారు కూర్చున్న అందరికీ కూడా వాటర్ సప్లై చేస్తున్నా కూర్చున్నాం. క్యాటరింగ్ వారు అందరికీ వాటర్ సప్లై చేస్తున్నా కూర్చున్నాం. ఈ స్కూల్కి తమ ఉదాహరణ జ్ఞాపకార్థం వారి కుమార్తె బ్రహ్మరామ గారికి వారి భార్య శ్రీమతి గారైనటువంటి బ్రహ్మరామ గారు వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ₹1,00,000 మన డైమండ్ జూబ్లీ సందర్భంగా వారు డొనేట్ చేయడం జరిగింది. ₹1,00,000 డొనేట్ చేశారు. మన స్కూల్కి చాలా మంది ఉదారత చూపించారు. వారిని పేర్లు కూడా మేము స్మరించుకుంటాము. సమయాభావం చేత ఒక తర్వాత మళ్ళీ వారందరూ కూడా మేము సన్మానించుకోవడం జరుగుతుంది. అనేక రకాలుగా దీనికి వారి యొక్క ఔదార్యత చూపిస్తూ ఉదారత బుద్ధితో చాలా మంది డబ్బులు ఇవ్వడం జరిగింది. అనేక విధాలుగా దాన్ని ఉపయోగిస్తున్నాం మేము కూడాను. కనిపిశెట్టి రమేష్ కూడా ప్రతిరోజు మా కార్యక్రమాల్లో కూర్చొని చాలా హెల్ప్ చేశాడు. ఈశ్వరాచారి, నువ్వు కూడా ముందర రావాల్సిన కోరుతున్నాము. ఈశ్వరాచారి, అయితే ఇన్ని కమిటీలు వేసుకున్నా అసలు ఫైనాన్స్ కమిటీ లేదే జరగదని ఉద్దేశంతో ఫైనాన్స్ కమిటీలో మధు, దుర్గారావు గారు కలిసి ఇప్పటి వరకు వచ్చిన డొనేషన్స్ని మన ఐసీఎస్తో పాటు కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి రూపాయికి లెక్క చూపిస్తూ దానికి ఇన్కము ఎక్స్పెండిచర్ లెక్క చూపించారు. మీరు మాకు డొనేషన్స్గా ఇచ్చిన వాళ్ళు, అలాగే ప్రతి బ్యాచ్ నుంచి కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ప్రతి రూపాయికి లెక్క ఉన్నది, అట్లా మెయింటైన్ చేశాము. మనం స్కూల్ ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం అయ్యే లోపల మేము ట్రాన్స్పరెన్సీగా ఉండటం కోసం రికార్డుని ఓపెన్గా ఉంచడం జరుగుతుంది, అందరూ చూసుకోగలరు. కానీ మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంతో పాటు
స్కూల్కి ఎంతో తోడ్పడిన ఉద్దేశం ఉన్నది. కొద్దిసేపటి తర్వాత ఈ స్కూల్లో అవసరమైన కార్యక్రమాలండి, మనం ఏం కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని కూడా మేము ఆలోచించుకుంటాము. కానీ ఎక్కువ మంది గురువుగారు వచ్చారు, సమయం ఎక్కువ లేదు కాబట్టి విద్యార్థులందరూ కూడా వారిని గౌరవించుకోవాల్సి వచ్చారు కాబట్టి కొంతసేపు ఈ ప్రోగ్రాం పోస్ట్పోన్ చేస్తున్నాం. తర్వాత విద్యార్థులు వాళ్ళ గురువు గారిని సన్మానించుకున్న తర్వాత తదుపరి కార్యక్రమం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ బుక్ని మేము ఇక్కడ స్టేజ్ దగ్గర ఉంచుతాం. ఎవరైనా సరే వచ్చి చూసుకోవచ్చు మీకు ఇచ్చిన డొనేషన్స్ అయిన ఎక్స్పెండిచర్ ఈ వివరాలని. క్యాటరింగ్ వారు కూర్చున్న అందరికీ కూడా వాటర్ సప్లై చేస్తున్నా కూర్చున్నాం. క్యాటరింగ్ వారు అందరికీ వాటర్ సప్లై చేస్తున్నా కూర్చున్నాం.